ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. చార్లెస్ స్పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనము. ఇది వాగ్దానంతో సమానమైన వాక్యం. దేవుని కాడి మోయడం ఇంతవరకు నా ఎడల మేలు కలుగజేసింది, ఇప్పుడు మేలు కలుగజేస్తోంది, ఇక భవిష్యత్తులో కూడా మేలు కలుగజేస్తుంది. నా చిన్నతనంలోనే నేను మారు మనస్సు పొంది ఆత్మీయ భారాన్ని మోయడం ప్రారంభించాను. అప్పటి నుండి అది నా ఆత్మకు క్షేమాభివృద్ధి కలుగజేసే భారంగానే రుజువు చేయబడింది. కృప ద్వారానే రక్షణ పొందే అవసరతను లోతైన అనుభవం ద్వారా నేర్చుకోకపోతే ఈ సువార్తను ఇంతగా ప్రేమించి ఉండేవాణ్ణా? యబ్బేజు తన సహోదరులందరిలో ఘనత పొందినవాడు, ఎందుకంటే అతని తల్లి బహు వేదనతో కన్నది. దేవునిలో జన్మించేటప్పుడు ఎవరైతే ఎక్కువ వేదన గుండా వస్తారో వారు దేవుని మహా అద్భుత కృపలో బలమైన విశ్వాసులుగా తయారవుతారు. విమర్శలు అనే కాడి చాలా విసుగు తెప్పిస్తుంది, కానీ అది ఒక మనిషిని భవిష్యత్తులో ఘనత పొందడానికి సిద్ధపరుస్తుంది. అవమానకరమైన విమర్శలు ఎదుర్కోలేని వ్యక్తి నాయకునిగా ఉండడానికి పనికిరాడు. దూషణలు లేకుండా వచ్చిన పొగడ్తలు మత్తులో పడేస్తాయి. సాధారణంగా ఎలాంటి కష్టాలు పడకుండానే గొప్ప స్థానానికి ఎదిగిన వ్యక్తులు చివరకు పరువు పోగొట్టుకుంటారు. బాధలు, నిరాశలు, విపరీతమైన ప్రయాస అనే భారమైన కాడి మనకు మనంగా వెదికి తెచ్చుకోవలసింది కాదు. కానీ దేవుడు మన యవ్వన కాలంలో తన భారాన్ని మన మీద మోపితే అది దేవుణ్ణి ఘనపరచి క్రైస్తవ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండే జీవిత విధానంగా మారుతుంది. నా ప్రాణమా, నీ మెడను వంచు, సిలువ కాడిని నీ మీదకు ఎత్తుకో. నువ్వు యవ్వన కాలంలో ఉండగా ఆ పని చేస్తే అది నీకు మేలు. యేసు కొరకు దాన్ని నీ భుజాలకు ఎత్తుకో. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.